పూల జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన బతుకమ్మ పండుగ వచ్చేసింది. రాష్ట్రంలో పూల జాతర షురువైంది. కాసేపట్లో వాడవాడల సంబురంగా మొదలు కానుంది. పెత్రమాసం నుంచి మొదలు దసరా ముందు వరకు పల్లె పట్నం ఉయ్యాల పాటలతో మారుమోగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోనుంది. ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పూల సంబురం కలర్ఫుల్ గా జరగనుంది. స్కూళ్లు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన జాతర సద్దుల బతుకమ్మతో ముగియనుంది. కాసేపట్లో హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలు కానున్నాయి. గల్లీలన్నీ ఆడబిడ్డల ఆటపాటలతో నేలంతా మురిసిపోనుంది. మరిన్ని వివరాలు వరంగల్ నుంచి చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు, ఓవర్ టు యు. అందరికీ శనార్థులు. మొదలు బతుకమ్మ పండుగ వచ్చింది. పెద్దలకు వచ్చింది పెత్రమాస, పిల్లలకు వచ్చింది బతుకమ్మ పండుగ అని మనం పండుగ చేసుకుంటాం. మొదలు మన తెలంగాణ ప్రజానీకం అందరికీ అట్లనే వార్తలు చూస్తున్న పబ్లిక్ అందరికీ ఇట్లా చిన్న బతుకమ్మ అంటారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను వరంగల్ బ్యాంక్ కాలనీ కాడికి వచ్చిన. ఈడ చెల్లెండ్రు మంచిగా అక్క మేము బతుకమ్మ వేరుస్తున్నాం, మా ఇంటికి రా అంటే వచ్చి బతుకమ్మ వేర్చుకుందామని ముద్దుగా అందరం కూర్చున్నాం తయారయ్యి. బతుకమ్మ గురించి 4 ముచ్చట్లు, ఎట్లా వేరుస్తారు, ఏం కథ, వీళ్ళు ఏమేం చేసుకుంటారు, పిల్లలు అంత ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎవరికన్నా ఎరకనా లేదా అన్ని మాట్లాడుకుందామండి. అమ్మ అందరికి నమస్తే. వరంగల్ వాళ్ళు అంటే మస్తు పండుగ మంచిగా చేసుకుంటారు అని ఎప్పుడు నేను బతుకమ్మ పండుగ కల్లా మొత్తం పెత్రమాస కీడికే వస్తా. 4-5 ఏళ్ళకేంచి ఈడికే వస్తున్నా. ఈడ బతుకమ్మ మంచిగా చేస్తారు జోర్దార్. కానీ మరి మీ ఇంటికి వచ్చిన నీ పేరేంది చెల్లె? నా పేరు రవలి. రవలమ్మ. నీ పేర్రా? హరిత. హరిత. రవలి, ఏంది బతుకమ్మ మీ ఊళ్ళో బతుకమ్మ కాత ఏంది, ఎట్లా చేస్తారు? ఈడ వరంగల్లో బతుకమ్మకు స్పెషల్ ఏంది? ఇక్కడ బతుకమ్మ స్పెషల్ అంటే అసలు బతుకమ్మ అంటేనే ఎంగిల్ పూల బతుకమ్మ అని అంటారు. యాక్చువల్గా ఏంటి అంటే ఒక దేవుడికి పూజ చేయాలంటే పూలని వాడతాము. బట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం పూలకే పూజ చేస్తున్నాము. సో ఆ బతుకమ్మని పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. 9 రోజులు 9 అమ్మవార్లని కొలుస్తూ 9 రకాల నైవేద్యాలు చూపిస్తూ మేము టెంపుల్స్కి, బయట ఈవెంట్స్కి అన్నిటికీ వెళ్తాము. ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. బతుకమ్మ పండుగ సెలబ్రేట్ అంటే నాకు ఒక ముచ్చట యాదకి వచ్చింది. బతుకమ్మ పండుగ చేసుకున్నాడు అంటే బతుకమ్మ ఆడతారు, మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే ఏం చేస్తారమ్మా? అదేమన్నా స్వీటా? తినేడుదా? స్వీట్ కాదు, అమ్మవారికి ఏమో నైవేద్యాలు చూపిస్తాము. బట్ మేము సెలబ్రేట్ చేసుకోవడము అని అంటే దాండియా స్టిక్స్ తీసుకెళ్లి దాండియా ఆడతాము. మేము దానికోసం ప్రిపేర్ అయ్యాము, నేర్చుకున్నాము. టెంపుల్ దగ్గర ఎక్కువ ఆడుకోవడానికి ఆడుకుంటారు. కోలాటం ఎక్కువ కోలలు ఆడతారా అంటే ఎక్కువ మన కోలలే వాళ్ళ దాండియా, అక్కడ వాళ్ళు దాండియా అంటారు, మనం ఇక్కడ కోలలు అంటాం. చెల్లి నీ పేరు? హరిత. హరితమ్మ. మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మ వాళ్ళది ఇక్కడేనండి, వరంగలే. అత్తగారు? అత్తగారు వరంగలేనండి. అమ్మ ఇప్పుడు మరి బతుకమ్మ పండుగ ఈ రోజు నుండి షురు అవుతుంది. ఎంతమంది పిల్లలు? ఏం కథ? 2 అమ్మాయిలండి నాకు. 2 ముద్దుగా బతుకమ్మ, చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. చెల్లెకు 2 బిడ్డలు. మంచిగా. అమ్మ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే బతుకమ్మ పండుగ వరంగల్లో? ఇప్పుడు ఎట్లున్నది? అంటే నేను చిన్నప్పుడు అంటే వేరే ఊళ్ళో ఉండేదాన్ని, హుజరాబాద్ లో. ఇంటి ముందు మంచిగా బతుకమ్మ పెట్టుకొని ఇంటి పక్కల వాళ్ళందరి పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి సాయంత్రం అయిందంటే చాలా బతుకమ్మ మంచి ఆడుకునే వాళ్ళము. పొద్దున కొంచెం కల్చర్ వాతావరణం తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. అలా మారద్దనే నేనైతే ప్రతి ఇయర్ కంపల్సరీ ఇంటి ముందు పెట్టి ఇంటి చుట్టుపక్కల అందరం కలిసి పిల్లలు పెద్దలు అందరం కలిసి అయితే బతుకమ్మ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఆడుకుంటూ ఉంటాను ప్రతిసారి. బతుకమ్మ అయితే ఆడతారంట, కానీ చిన్నప్పుడు అయితే మొత్తం ఊరందరూ ఆడు ముద్దుకుంటుండే. ఇప్పుడు కొంతమంది అన్న వాళ్ళ పండుగ అంత మనం పక్కతో పట్టించద్దు అన్న ఆలోచనతోటి ముద్దుగా 2 బతుకమ్మలు ఉన్నారు వీళ్ళ ఇంట్లో కాబట్టి చేస్తున్నారు మంచిగా. అమ్మ పసుపు కుంకుమ వేసి బతుకమ్మను వేరుస్తుందాం. ఒక దిక్కుకెంచి ఇంకొక దిక్కు పిల్లలతోటి పాటలు పాడిపించుకుందాం మంచిగా. అమ్మ వేయండి అమ్మ, పసుపు కుంకుమ వేయండి, బతుకమ్మ షురు చేసుకుందాము. నీ పేరేంది బెట? సంజన. సంజనమ్మ, నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. బెట నీకు బతుకమ్మ పండుగ అంటే ఏమెరక? బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతి ఆచారాలను తెలుపుతుంది. మనం ఎప్పుడన్నా దేవుడికి పూలతో పూజిస్తాం, కానీ బతుకమ్మ అంటేనే పూలను పూజిస్తాము. 9 రోజులు జరుపుకుంటున్నాము. ఈ పండుగని అమ్మవారిని 9 రకాల పేర్లతో పిలుస్తాము.
దసరాకి 2 రోజుల ముందర ఘనంగా జరుపుకుంటాము బతుకమ్మ అనేది. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని 2 ఉంటాయి. చిన్నలు పెద్దలు ఎలాంటి తేడా లేకుండా అందరు కలిసి ఆడుకునేది పండుగ. చెప్పింది అమ్మ సంజనమ్మ ముద్దుగా తెలుసుకున్నది బతుకమ్మ అంటే ఏందనగా ముద్దుగా అన్ని ముచ్చట్లు చెప్పింది అమ్మ. ఒక ముచ్చట ఒక పాట పాడుకుంటే మనం బతుకమ్మ వేసుకుందాం, అటెనక మళ్ళీ మాట్లాడుకుందాం కానీ నువ్వు ఒక పాట పాడి చెల్లి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. రాగి బిందది స్కరమని నీళ్ళకు పోతే, రాగి బిందది స్కరమని నీళ్ళకు పోతే, రాములో రెదురాయే నమ్మో ఈ వాడలో, రాములో రెదురాయే నమ్మో ఈ వాడలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. వెండి బిందది ఇసుక వెలది నీళ్ళకు పోతే, వెండి బిందది ఇసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలో, వెంకటేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. ముత్యాల బింద తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బింద తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలో, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. పగడి బిందది పడతి నీళ్ళకు పోతే, పగడి బిందది పడతి నీళ్ళకు పోతే, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలో, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. అమ్మ మంచిగా వాడినావు. చాలా మందికి ఇది చాలా పొరలందరికి బాగా వచ్చిన పాట ఈ పాట. బతుకమ్మ పండుగ అంటేనే మనకు బతుకునిచ్చే అమ్మ అంటారు బతుకమ్మను. ఈ పండుగ కాడికించి ఆడపిల్లలకు చాలా ముచ్చట్లు ఉంటాయి. అవి ఏంటంటే అమ్మగారింటికి వచ్చే ముచ్చట. ఆడపిల్లలకి ఆడికి పోయినా కూడా అమ్మగారి ఇల్లు అంటే ఏమున్నా ఏం లేకపోయినా ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా అమ్మగారి ఇల్లు అంటే అదొక ప్రేమ ఉంటుంది ఏ ఆడపిల్లకైనా. మరి అసంటిది బతుకమ్మ పండుగకు అమ్మగారి ఇంటికి ఆడపిల్ల వచ్చుడు అనేది ఒక పెద్ద సాంప్రదాయము. ఏ పండుగకు వచ్చినా రాకపోయినా బతుకమ్మకు ఆడపిల్ల రావాలి. మీ అమ్మగారు ఎక్కడమ్మా? మా అమ్మగారు మంచిర్యాలండి. మరి బతుకమ్మ పండుగ ఎక్కడ చేసుకుంటున్నావు? నేను మంచిర్యాలకి వెళ్తానండి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం అనుడు ఆలస్యం లేదు, మేము మంచిర్యాలకు పోతుందంట వాళ్ళ అమ్మగారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ కట్టే అటు వెళ్తానండి. చిన్న బతుకమ్మకి ఇడు ఉంటావు? చిన్న బతుకమ్మకి ఇక్కడ ఉంటాను, పెద్ద బతుకమ్మకి అమ్మ వాళ్ళకి వెళ్తాను. ఆడెట్లా జరుగుతుందమ్మా? అక్కడ సింగరేణి కదండి, చాలా వైభవంగా చేసుకుంటారు బతుకమ్మ పండుగని. చాలా 9 రోజులు ప్రతిరోజు బతుకమ్మని పేర్చి ఇంటి ముందు అలుకు చల్లుకొని ముగ్గులు పెట్టి ప్రతిరోజు ఈవినింగ్ అందరూ వచ్చేసి సాయంత్రం పూట చక్కగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ చేసుకుంటారు. మా చిన్నప్పుడు కూడా మేము చాలా ఆడుకునేది. పెరుగుతుంటే అది సాంప్రదాయం అనేది తగ్గిపోయింది. కాకపోతే అప్పుడు ఆడిన బతుకమ్మనే బాగుంది ఇప్పటికన్నా. ఇంకా అప్పుడు ఆడిన బతుకమ్మనే బాగుంది అమ్మ. అప్పుడు వాడిన పాటలు ఇప్పుడు వినబడుతున్నాయి? వినబడుతున్నాయి కొంచెం. అంటే దాన్ని రీమిక్స్ చేస్తున్నారు, అంతా రీమిక్స్ చేసి పాడుతున్నారు. ఎందుకంటే బతుకమ్మ పాటల మన బతుకు చిత్రం ఉంటుంది అంటారు కదా. ఆడపిల్లలకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏం చెప్పుకోవాలనుకున్నా కూడా బతుకమ్మ పాటలలోనే చెప్పుకుంటారు. చాలా మంది బతుకమ్మ పాటతోటి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటారు అంటారు. ఇప్పుడు చిత్తుల బొమ్మ ఇటువంటి పాటలను ఒక రకం అయితే ఇంకో కొన్ని రకం పాటలు వేరేగా ఉంటాయి. జనుకు ఇంట్లో ఉయ్యాలు అని మొత్తం రామాయణాన్ని ఆడపిల్లలు మొత్తం ముందు చుట్టుముట్టున్న వాళ్ళు అందరికీ చెప్పేస్తారు. రామాయణం అంటే చదువుకోవాలి చేసుకోవాలి ఇట్లాంటిది ఏం లేదు.
బెట్ట నీ పేరేందిరా? నా పేరు సహస్ర. సహస్రమ్మ. నాన్న నీకేం ఎరక బతుకమ్మ పండుగ అంటే? నువ్వేం చదువుకుంటున్నావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. మనకి తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఫెస్టివల్ బతుకమ్మ. బతుకమ్మ రాగానే రోడ్ మీద అందరూ రకరకాల పువ్వులతోని అమ్ముకుంటుంటారు. చిన్నోళ్ళ నుంచి ముసలి వరకు బతుకమ్మని బతుకమ్మని చూడకుండా అందరూ మంచి కలిసి ఆడతారు. బతుకమ్మ అనగానే అందరూ స్ట్రీట్స్ బయటికి వచ్చి అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఉంటారు. బతుకమ్మ అంటే చిన్న పెద్ద తారతమ్యమే లేదు, అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి ఆడుకుంటారు. ఆ బిడ్డ అది గమనించింది పబ్లిక్లో, ఏందంటే ఇది ఉన్నోళ్ళదా లేనోళ్ళదా చిన్నోళ్ళదా పెద్దోళ్ళదా ఏమీ లేదు. బతుకమ్మ అంటే అందరికీ అమ్మ. బతుకమ్మ అంటే ఆడవిల్లల బతుకమ్మ కాబట్టి ఆడవిల్లలు అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా ఆడుకుంటారు. నీ పేరేంది బెట్ట? శ్రీహిత. శ్రీహిత. నువ్వేం చదువుతున్నావు అమ్మ? నేను 10th క్లాస్ చదువుతున్నా. 10th క్లాస్ చదువుతున్నావు. శ్రీహిత, బతుకమ్మ పండుగ గురించి ఏమన్నా కథలు తెలుసా నీకు? కథలు కాగానే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు ఎవరెవరు మాట్లాడని వాళ్ళు అందరు కలిసి నువ్వు బాగున్నావా అని చెప్పి అందరం కలిసి పాటలు పాడుకుంటా, వాయనాలు ఇచ్చుకుంటా, బతుకమ్మలు వేర్చుకుంటా, బతుకమ్మలు ఆడుకుంటూ ఉండం. మంచిగా దాండియా, మంచిగా డాన్సులు ఎగరడం వల్ల ఒక ఆనందం ఇస్తుంది. ఒక 9 రోజులు అనేది ఒక పెద్ద పెళ్లి లెక్క అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటే పెళ్లి లెక్క పెద్దపల్లి లెక్క. ఊరు పెద్దపల్లి పెద్దపల్లి లెక్క అనిపిస్తుంది అంట. అమ్మ నీ పేరేంది? సంధ్య నా పేరు. సంధ్య. అమ్మ మీది ఎక్కడ ఊరు? చెన్నై. చెన్నై వాళ్ళు. తెలుగు వస్తుందా అమ్మ? తెలుగు వస్తుంది. అమ్మ అక్కడ చెన్నైలో బతుకమ్మ పండుగ లేదు కదా, మా బతుకమ్మ ఎట్లా అనిపిస్తున్నది నీకు? నాకు చాలా ఇష్టము, కాకపోతే చిన్న బతుకమ్మకు ఉంటా ఇది ఆడేసి వెళ్ళిపోతాను. మళ్ళీ అమ్మ వాళ్ళు పిలుస్తారు కదా, దసరా అయిపోయాక వస్తాను అన్నట్టు. మళ్ళా ఇగో ఈ అమ్మ తమిళనాడు దిక్కుకెళ్ళి వచ్చిన అమ్మ, మద్రాస్ అంట. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఇట్లా మన లెక్క బతుకమ్మ ఉండదు కానీ దసరాకి అక్కడికే పోతుంది కాబట్టి ఈడైతే దసరా పండుగ కన్నా ముందు చిన్న బతుకమ్మకి అయితే బతుకమ్మ ఆడుతుంది. అమ్మ ఏమైనా పాటలు నేర్చుకొని ఉంటుంది మా తెలుగు బతుకమ్మ పాటలు? నాన్న నీ పేరేంది? సహస్ర. సహస్రమ్మ. నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం తెలిసి పెట్టా నీకు బతుకమ్మ పండుగ గురించి? అంటే ఇప్పుడు వినాయక చవితి తర్వాత మన రివర్స్ అనేవి పొల్యూటెడ్ అవుతాయి కాబట్టి మన ఫ్లవర్స్లో ఉన్న మంచి ఔషధ గుణాలు అంటారు. ఔషధ గుణాలన్నీ వాటర్లో వేసినప్పుడు వాటర్ మంచిగా ఫ్రెష్ అవుతాయి అనేసి బతుకమ్మ ఆడతారు అని ఇంకొక రీజన్ ఉంటుంది. అండ్ మన బతుకమ్మలో మంచిగా కనిపించేది ఏంటి అంటే మన గుమ్మడి పువ్వు అంటారు. గుమ్మడి పువ్వు పెడితే అది మంచిగా అందంగా కనిపిస్తుంది అనేసి దానిపైన గౌరమ్మ పెడతారు. సో ఒక బతుకమ్మని ఒక అమ్మవారి లాగా చూస్తారు, అందుకే బతుకమ్మ చాలా ఆడతారు. అక్క బాగున్నావా అక్క? ఏం పేరు అక్క నీ పేరు? రాజసులోచన. రాజసులోచన అక్క, వరంగల్ అక్క. అక్క ఎన్నేళ్ళు అయింది నీకు పెళ్ళి అయ్యి ఇక్కడ వచ్చి? ఇక్కడ వచ్చి మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ లోనే ఉంటారు. ఆడపిచ్చి వచ్చాము, ఆడబిడ్డ దగ్గరకు వచ్చినాను చూసిపోతాను. ఆడవిళ్ళని చూసిపోదామా అని వచ్చినాం. అక్క మీ దగ్గర ఎట్లా ఆడతారు, ఈడెట్లా అనిపిస్తున్నది? ఈ హైదరాబాద్ అంటే మామూలుగా, ఇక్కడ హుజరాబాద్ అమ్మ వాళ్ళది. హుజరాబాద్ అమ్మోళ్ళు. హుజరాబాద్ అమ్మోళ్ళు అంటే ఇక బతుకమ్మ పండుగ అంటే ఊరవతలికి పోయి ఆడాలి. ఇప్పుడు చెట్లలో పోయి ఆడదానికని 5 గంటలకే బయలుదేరుతారు. చెరువు దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆడతారు. ఫస్ట్ బయటకు వెళ్ళి ఆడి దేవుడి దగ్గర, దేవునికి ఇష్టం కాబట్టి ఈ బతుకమ్మ శివయ్యకు ముట్టాలి. బతుకమ్మ శివయ్యకు ముట్టాలి కాబట్టి బతుకమ్మ మొదలు శివయ్యకే ముట్టేస్తున్నది కాబట్టి లాస్ట్ రోజు నాడు బతుకమ్మ అడవిలకు తీసుకుపోయి గంగకు ముట్టాలి. అంటే గంగా గౌరికి శివునికి సంబంధించింది కాబట్టి తెలంగాణ అంటే ఏంది, 9 రోజులు ఆడడం ఏంది, 9వ నాడు 9 తీర్ల సద్దులు చేసి స్వీట్ చేసి చూపెట్టాలి. అక్క ఇక చాలా మందికి సద్దులు అంటే ఎరకలేదు. ఎందుకంటే మా ఊళ్ళో మేమేం సద్దులు చేస్తామంటే మలిద ముద్దలు చేస్తాము, పులిగోర చేస్తాము, పెరుగన్నం చేస్తాము, అటుకులు బెల్లం అని ఒక ప్రసాదం చేసి పక్కకు పెడతాము, సీతాఫల పండు పక్క పెడతాము గౌరమ్మకు. ఇట్లా 5 రకాల ప్రసాదాలు చేస్తాం. కొన్ని దిక్కులనేమో 9 రకాల ప్రసాదాలు చేస్తారు. మరి ఎంగిలిపూల బతుకమ్మ రోజు అయితే మామూలుగా అటుకులు బెల్లమే పెడతాము. ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఆ రోజు తులసి దళాలు కృష్ణయ్య గారి ఇష్టము. వడపప్పు ఇది ఆయనకి ఇష్టం కాబట్టి ఫస్ట్ రోజు ఆయనకే పెట్టాలి. ఆ రోజు ఎందుకంటే శివయ్యకి బతుకమ్మ ముట్టాలి, లాస్ట్ రోజు గంగమ్మ ముట్టాలి. ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క తీరుగా చేసి 9 రోజులకు 9 తీర్ల అంటే ఆ రోజు 9 తీర్ల చెయ్యాలి. ఆఖరి రోజు ఏమేమి పెడతారు? ఆఖరి రోజు 5 తీర్ల సద్దులు, ఒకటి పులిగోర, పెరుగు, నువ్వులది,
ఆ, పెసరది ఆ. ఉడకది ఆవసిద్ధి ఒకటి, పులిహోర, పెరుగన్నము, నువ్వుల అన్నము, కొబ్బరి అన్నము, పెసరన్నం. చూసిండ్రా పెద్దోళ్ళతోటి మాట్లాడితే ఎన్ని ముచ్చట్లు ఎరకైతే రాజశీలు వచ్చిన అక్క హుజరాబాద్ వాళ్ళు అంట, కానీ అక్కకు తెలిసిన ముచ్చట్లు మనకు తెలివై. ఎందుకంటే మొదటి రోజు అంట అమ్మవారు మనం బతుకమ్మను వేర్చుకొని శివయ్యకు ఇది సమర్పణ అది చేస్తాము, అట్లనే ఆఖరి రోజు మంచిగా బతుకమ్మని చేసుకొని పోయి గంగమ్మకు ఉపయోగిస్తాము. కాబట్టి మొదటి రోజు వరంగల్ పట్టణంలో ఒక వంచన ఉన్నది, అది ఏమంటదంటే నేను ఎప్పుడు ప్రతిసారి వస్తాను వరంగల్కి, వచ్చినప్పుడల్లా అనుకుంటా ఎందుకు వీళ్ళు గుళ్ళని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతారు, శివుని గుళ్ళ ఆడ 1000 స్తంభాల గుడి ఉన్నది కదా, ఆ శివుని గుళ్ళని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతారు బతుకమ్మలని. కానీ ఎవరు నీళ్ళలో వేయరు, మనమేమో హైదరాబాద్లో నీళ్ళల్లో వేస్తాం, మా దగ్గర మా సంగారెడ్లకి ఇట్లా నీళ్ళలో వేస్తాం మొదటి రోజుకి ఇట్లా, ఈడనేమో ఆఖరి రోజు నీళ్ళల్లో వేస్తారట. ఇగో ఈ రాజులు వచ్చి నాకు చెప్పింది కదా, మొదటి రోజు శివయ్యకు ఉపయోగిస్తారు, ఆఖరి రోజు గంగమ్మకు ఉపయోగిస్తాము, కాబట్టి ఆఖరి రోజు నీళ్ళల్లో వేస్తాము అని. ఇంత మంచి దీని చెప్పు చెల్లె, ఆ చెల్లెలు మాట్లాడుతుంది. నీ పేరేందమ్మా? నేను అప్పటి వరకు బతుకమ్మ వేరుస్తుంటాను, నువ్వు చెప్పు. అంటే ఈ రోజు మీరే చెప్పారు కదా పండుగ అంటే ఆడపిల్లలు తల్లిగారింటికి వస్తారని. సో అమ్మవారిని ఈ రోజు తల్లిగారింటికి వెళ్తుంది కాబట్టి జనక మహారాజు సీతమ్మ వారిని పిలిచినట్టుగా మళ్ళీ 9 రోజులు తన ఆటుపోట్లు అన్ని తెలుసుకుంటూ సరదాగా ఆడిపిస్తూ అమ్మ నాన్నలతో వచ్చి ముచ్చట్లు చెప్పుకుంటూ 9 రోజులు ఆడుకున్నాక అమ్మవారిని 9వ రోజు సాగనంపుతారు.